వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లా మంగళగిరిలో సంకల్ప దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఆలూరిని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, అక్కడ ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎవరెవరు చేరుకున్నారు అక్కడికి? సరిగ్గా సంవత్సర క్రితం ఈ ప్రాంగణంలోనే ఇదే ప్రదేశంలో ఏపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అప్పటికి ఈ రోజు నాటికి అది సంవత్సరం అవుతుంది. ఈ సందర్భంగా ఏడాది పాలనపై ప్రజలకు వివరించేందుకు తాము సాధించిన విజయాలు, తమ పాలనా తీరును ప్రజల ముందు ఒక రిపోర్ట్లా ఉంచేందుకు ఈరోజు మహాసంకల్పం పేరిట ఒక సభను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరికొద్దిసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజలు, ప్రముఖులు, గెస్టులు అందరూ కూడా ఈ సమావేశానికి, ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ యొక్క సభలో పాల్గొనబోతున్నారు. ఈసారి సభలో సాధారణంగా జరిగే సభల్లో గవర్నరు ఆహ్వానం ఉండదు, కానీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లో గవర్నర్ కూడా ఆహ్వానం పలికారు. ఆయన కూడా ఈరోజు సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. ప్రభుత్వం 1 yearలో సాధించినటువంటి విజయాలు, సంవత్సరానికి ముందున్నటువంటి కష్టాలు, సంవత్సరంలో చేరుకున్న లక్ష్యాల గురించి ప్రధానంగా ప్రభుత్వ పెద్దలు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. మొత్తం శాఖల వారీగా సంవత్సర కాలంలో ఏ మార్పులు తీసుకొచ్చారు అనేది ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏడాది పాలన ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే వైట్ పేపర్లో రిలీజ్ చేస్తూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి నుండి వివిధ శాఖల పరిస్థితి ఏ రకంగా ఉందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అనంతరం ఇప్పుడు సంవత్సరం తర్వాత పాలన ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, ఎటువంటి మార్పులు వచ్చాయి, శాఖల్లో తీసుకున్న నిర్ణయాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయని ఈ సభా వేదికగా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయబోతోంది. ప్రజల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంచడం అనేది ప్రధాన ఎజెండాగా ఈరోజు మహాసంకల్పం అనే ఈ యొక్క సభ నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులంతా కూడా చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా ఈ ప్రాంగణానికి చేరుకోవచ్చు. మరోవైపు కొంత రాజకీయంగా అలజడి, కొన్ని కేసుల విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దకు ఇబ్బంది కలిగించే పరిస్థితిని పొరుగు రాష్ట్రాలు సృష్టిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా ఆ ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారనేది కొంత ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ పెద్దనే ఇబ్బంది పెట్టే విధంగా, ఇరకాటంలో నెట్టే విధంగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అనే దానిపై రాష్ట్ర ప్రజల్లో కానీ, అభిమానుల్లో కానీ, తెలుగుదేశం పార్టీ కేడర్లో కానీ కొంత ఆవేదన నెలకొన్న నేపథ్యంలో వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి ప్రసంగం ఉండే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది. వరప్రసాద్. రమేష్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సుమారు ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం కనిపిస్తోంది? అలానే భద్రత ఎలా ఉంది? ఇది పొలిటికల్ మీటింగ్ కాకున్నప్పటికీ కూడా ఒక భారీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మొత్తం 4 లక్షల మంది సభకు హాజరవుతారని ముందు నుంచి కూడా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అంత మేరకు కాకుండా అన్ని జిల్లాల నుంచి కూడా ఆ ప్రజలను తరలించాలి, వాహనాల ద్వారా సభకు తీసుకురావాలని సీఎస్ చేసినటువంటి సమీక్షలోనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏర్పాట్లు చాలా పక్కాగా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరిగాయని చెప్పవచ్చు. అయితే కొంత ఇంకా పబ్లిక్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని బ్యారక్స్ ఏవైతే ఉన్నాయో కొంత ప్రాంతం అంతా కూడా ఫిల్ అయిపోయిన పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో అనుకున్న విధంగా వీళ్ళ యొక్క లక్ష్యం ఏదైతే నిర్దేశించుకున్నారో దానికి దగ్గరగా ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ హాజరయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వేదికగా ఒక దిశానిర్దేశం, ఒక ఏడాది పాలనపై తాము ఏం చేసామని చెప్పడంతో పాటు తాను ఎలా నడపబోతున్నాము, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే విషయాన్ని కూడా ప్రజల సాక్షిగా ఉంచే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క భారీ బహిరంగ సభను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజలు ఎంత భారీగా తరలిరావని ఇప్పటికే ఒక పిలుపుని కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సభ యొక్క ప్రాముఖ్యత కూడా పెరిగిందని మనం చెప్పవచ్చు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రమేష్.